రామ స్వరాభిషేకం నర్సరావుపేట. అన్నమయ్య కీర్తనలు, ప్రవచనాలు, కీర్తాలాపన, ప్రవచనం, పంచాంగ శ్రవణం చేబ్రోలు లక్ష్మీ రామారావుచే ఆదివారం సాయంత్రం గీతా మందిరం నందు జరిగింది. కీప్యాడ్ ఆచారి తబలాబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నాగసరపు నరసింహారావు, రెడ్డి శ్రీనివాసరావు, పచ్చిపులుసు సీతారామాంజనేయులు, పొట్టిమూర్తి, కబ్బయ్య, నాగూర్ మరియు విశేష భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా మన గీతా మందిరంలో నా చేత రామ స్వరాభిషేకం అనేటువంటి అన్నమయ్య సంకీర్తనలు, అలాగే రాముడికి సంబంధించినటువంటి సంకీర్తనలు, ప్రవచనంలో భాగంగా ఈ విశ్వావసునామ సంవత్సరం గురించి నాకు తెలిసినంతలో ఈ కైంకర్యాన్ని నిర్వహించుటకు మన గీతా మందిరం వారు అనుమతించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను నాకు చేతనైనంత విధంగా ఆ విశ్వావసునామ సంవత్సరం గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ సంకీర్తనలో భాగంగా కూడా అన్నమయ్య సంకీర్తనలు మరెన్నో సంకీర్తనలు పాడాలని చెప్పి ఉన్నా కానీ సమయాభావం తక్కువగా ఉన్నందువల్ల ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా ఈ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఈ ఉగాది పండుగగా చేసుకుంటూ మనం ఉన్నటువంటి సందర్భంగా చాలా సమయం అతీతమైంది కాబట్టి తక్కువ సమయంలో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్సుమాన్యులు తెలియపరుస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి ఈ పేరే విశ్వావసు నామ సంవత్సరంలోనే మంచి విశ్వాసంతో నమ్మకంతో ఈ సంవత్సరం మెలగాలని చెప్పి ఈ శాస్త్రజ్ఞులు మరి పండితులు కూడా ఈ పంచాంగ శ్రవణంలో కానీ పంచాంగంలో కానీ రాయటం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ఈ నామ సంవత్సరాన్ని చక్కగా అత్యంత వైభవంగా దైవరారాధన, దేవతార్చన, అలాగే మనము పూజ పునస్కారాలు అన్నీ కూడా చేసుకుంటూ అత్యంత హితంగా అందరికీ అన్యోన్యంగా మెలుగుతూ మంచి భావంతో మెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నామ సంవత్సరాన్ని మనం అందరం కూడా ఫలాల్ని కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో మెలగాలని చెప్పేసి కోరుకుంటూ మీ చేబ్రోలు లక్ష్మీ రామారావు రామస్వరాభిషేకం ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతోటి నేను మీ ముందుకు వస్తానని చెప్పేసి మరొక మారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ జై శ్రీరామ్. భక్తాగ్రేసులు అందరికీ కూడా నా మనవి, నరసరావుపేటలో వేయించేసినటువంటి ప్రతి దేవాలయాలు ధర్మకర్తలు వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని నేను ప్రప్రదంగా నరసరావుపేటలో శ్రీ పట్టాభిరామ స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి కీర్తిశ్రేష్ఠులైనటువంటి శ్రీ నాగసరపు రామారావు గారి యొక్క ఆశీస్సులు, వారి కుమారులైనటువంటి నాగసరపు సుబ్రాయ గుప్తా గారి యొక్క ఆశీస్సులతోటి రామస్వరాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని నేను నా జీవితాశయంగా పెట్టుకొని నేను ఏ ఫలాపేక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కైంకర్యాన్ని ఈ అన్నమయ్య కీర్తనల్ని ప్రవచనాల్ని చెప్పటానికి నేను ముందుకొస్తున్నాను. కాబట్టి ఈ సిటీ కేబుల్ వారి యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క ఆధ్వర్యంలో కానీ ప్రజలందరూ కూడా ఈ కైంకర్యాల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఎవరైనా ఎక్కడైనా కానీ మీకు తనదైనటువంటి స్థలంలో కానీ కనుక ఆ యొక్క వెన్యూని కనుక మీరు కనుక చూసి నన్ను కనుక ఫోన్ చేస్తే నేను వచ్చి ఈ రామస్వరాభిషేకాన్ని ఏ రూపాయి కూడా తీసుకోకుండా ఫలాపేక్ష లేకుండా కైంకర్యాన్ని నిర్వహిస్తానని చెప్పేసి సిటీ కేబుల్ ద్వారా భక్తులందరికీ కూడా వినయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా సిటీ కేబుల్ వారి యొక్క ద్వారా నేను మీకు విన్నపిస్తూ తెలియపరుస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీ.
రోజు రకం పెట్టుకోండి. మరి నవమి రామచంద్ర ప్రభు వారు నవమి రోజు పెట్టారు. నవమి లగ్నం దశమి, ఏకాదశి, ద్వాదశి. ద్వాదశి రోజు మంచిదే, కానీ పెట్టుకోండి. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజు మనం పెట్టుకోం. కానీ ఈ భారతదేశం మొత్తం మీద కూడా అమావాస్య పూజింపబడుతుంది ఎక్కడైనా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తగ్గితే భారతదేశం మొత్తం కూడా అమావాస్య పూజింపబడుతుంది. అసలు దేవదేవస్య చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రథమాజ పాఠ్యమి అనేటువంటిది మనం చదువుకుంటాము. అసలు చాంద్రమానం అంటే సూర్యమానం అంటే చెప్పుకుంటా పోతే ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు. మనం చాంద్రమానం ఉంటాం, కానీ చంద్రుడిని చూసుకుంటూ మనం చాంద్రమానం అంటే చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. చూసుకుంటూ ఆపరేషన్ కానీ సూర్యమానం సూర్యుని బలవంతంగా తీస్తుంది. వాళ్ళు ఎందుకు దగ్గర నుంచి వెళ్ళిపోడు, తర్వాత తెలంగాణ దాన్ని వెళ్ళిపోడు, మిగతా ఏ స్టేట్ చూసుకోండి. అసలు సూర్యమానేన అనేటువంటి పిలువబడుతూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు యోగాలు 27 ఉన్నాయి. విష్ణుత్వం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగంధము, సుగంధము, ధృతి, శూలము, గంధము, వృద్ధి, ద్రవము, న్యాయధనము, అషణము, వజ్రము, సిద్ధి, వ్యతిపాలనము, పర్యాణ, పరిగము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, బ్రహ్మము, ఐంద్రము, వైద్యుడి. వీటిలో కూడా మనము కొన్ని ఉపయోగించుకున్నాము కూడా. అలాగే ఈ శుక్రము, బ్రహ్మము, ఇంద్రము, వైద్యుడి వీటిలో ఆయుష్మాన్, అధిగంధము, సుఖము, గంధము, ద్రవము, హర్షము, తలవము, పర్యాణం, పరిగము, వైద్యుడి చెప్పి పంచాంగం గణాలు చేసేటువంటి పదము 11 వాక్యాలు భావ, భావ, గౌరవ, రైతులు, దైతి, పరాతి, భద్ర, శౌరి, చతుష్మాన్, వాగవము, ఇస్తిగ్రము, భద్ర, మంగళ పదవేది వేదాలు. మంచి లగ్నంతో మనం కనుక చేస్తే పరిపూర్ణంగా ఆయుష్తో ఉన్నామా ఎక్కేసుకుంటాము. మంచి లగ్నం పెట్టుకుంటాం, మంచి కార్యక్రమానికి దిగుతాం. మన ఆయుధంలో ఉన్నామా ఉండలేకపోతే ఏమిటి అంటే మన యొక్క రోగం, మనం తినేటువంటి ఆహారము పరిశుభ్రత లేదు, పీల్చుకునే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, మాట్లాడే భాష కలుషితం, ప్రేమ కలుషితం, స్నేహం కలుషితం, ధర్మం కలుషితం. కలుషితమైనటువంటి కలియుగంలో పట్టుదలతో కనుక మీరు కనుక ఏదైనా కనుక చెయ్యాలి అంటే శుభముహూర్తమే అవసరం లేదు. మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకోవాలంటే అనుకున్నది తక్షణమే మొదలుపెట్టనేటువంటిది నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఈ పంచరుచుల్లో ఉన్నటువంటి వేప పువ్వు ఎందుకు తింటాం మనం ఈ రోజున అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి లోపల కలుసుకున్న వేప పువ్వు బయటికి చేస్తుంది. రెండవది మిరపకాయ నీటిలో వేస్తాం, ఆ కారం బట్టి అలసట అంటే అందుకంటే తెలుగు లోపల ఉన్నటువంటి అలసటంటే మిరపకాయ వేయాలి. మామిడికాయ సీకి తెలుగు మనిషికి కావాలి. బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఉప్పు జీర్ణం కావాలి. ఈ నీటితో తీసుకున్నటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడి కనుక సేవిస్తే ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటిది ఒక భావన దూరం. ఇవాళ దేని మీద మనకి తెలియటువంటి ఆ పానీపూరి ఎందుకు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అంతకు మించి మనం చేయగలిగేటువంటి ఏమీ లేదు. సరే, పాట పాడి మీకు ఈ యొక్క సంవత్సరానికి అధిపతి ఎవరు?
అగ్నాధిపతి, అధ్యాధిపతి, మేఘాధిపతి, మొత్తం 4 పదవులతో విరాజులున్నటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం సూర్యభగవానికి ఇచ్చారు. తర్వాత అత్యంత చలదనమైనటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. ఈ చంద్రుడు మంత్రిగా ఉన్నందువల్ల ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా గొప్పగా మంత్రిగా నడుపుతున్నారనేటువంటి భావంతో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం తెలియపరుస్తూ ఉంది. అలాగే గురుడుగా పూర్వ సస్యాధిపతి, కుజుడు ధాన్యాధిపతి, అదే ఆయనే అపర సస్యాధిపతిగా, శని రసాధిపతి, బుధుడు వీరసాధిపతి, ఇలా నవనాయకులతో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని జరుగుతున్నటువంటి సూర్యుడు రాజుగా ఉన్నందువల్ల ఏం వస్తున్నాయా అంటే త్రిపట, ఉష్ణము, అకాల భోజనము, భయము, వ్యయము, కార్యవేగత, గొప్పవారి దర్శనం, రాజకీయ చర్చలు, పరులవల ఆశాభంగము, జీర్ణ వ్యవస్థను, శ్రమ సాహస కార్యదానము, శిరోవ్యాధి, శారీరక శ్రమ, ఇవన్నీ కూడా సూర్యుడు ఎక్కువగా అధిపత్యం ధరించేటువంటి 4 పదవులు ఉన్నాయి కాబట్టి మంచిగా కొంచెం చెల్లెలుగా జరుగుతూ ఉంది. అలాగే చంద్రుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో తనదైనటువంటి మంత్రిగా రాజుకు మంచి సలహాలు ఇస్తూ మంచిగా పరిపాలన చేస్తున్నటువంటి విశ్వావసునామ సంవత్సరం చక్కగా ఉంది. అలాగే బుధుడు కష్టం మీద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. బుధుడు శుభ అశ్వని నక్షత్రానికి 4 పాదాలు, హరిణి నక్షత్రానికి 4 పాదాలు, కృత్తికా నక్షత్రానికి 11వ పాదం. దగ్గరికి 9 పాదాలు కలిపి ప్రథమ రాశి. అలాంటి 12 రాశులు కూడా 9 పాదాలుగా కలిసినటువంటి ఈ యొక్క త్రయం ఈ రాశి ఫలాలుగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా చెప్పాను కాబట్టి మరి సంబంధించినటువంటి భాష నేను శ్లోకాన్ని చెప్తాను కదా. మొట్టమొదట మేషరాశి వస్తుంది. అమ్మ గమనించుకోండి. అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదంతో కలిపి 9 పాదములతో కలిపినటువంటిది మేషరాశి. ఈ మేషరాశిలో కూడా అశ్వని నక్షత్రానికి మొదటి 2, 3, 4 పాదాలకు వచ్చేటువంటి ప్రప్రథమైనటువంటి అక్షరం చూ చే చోలా. భరణి నక్షత్రంలో 4 పాదాలతోటి మొట్టమొదటి అక్షరాలు లీ లు లే లో. కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి పాదానికి సంబంధించినటువంటి మొదటి అక్షరం ఆ. ఈ 9 పాదాలకు సంబంధించినటువంటిది మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయము, ఖర్చు 14, రాజపూజితం 5, అవమానం 7. ఇది ఆదాయ ఫలం. ఇక కందాయ ఫలం చెప్పబోయేటప్పుడు గమనించుకోండి దయచేసి. ఒక్కొక్క కందాయ ఫలానికి 3 ఉంటాయి, 3 అక్షరాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క అక్షరానికి సంవత్సరంలో 3వ వంతు అంటే 4 మాసములు ఆ అంకెకి పనిచేస్తుంది. అంటే ఒక కందాయ ఫలానికి 3 అంకెలు ఉంటే 3 అంకెలకి ఒక్కొక్క అంకెకి 4 మాసాలు సంవత్సరంలో పనిచేస్తుంది. అయితే ఇందులో బేసి సంఖ్య వినండి బాగా, మొట్టమొదటి మాత్రమే నాలుగు చెప్తున్నా, తర్వాత చెప్పుకుంటూ పోతాం. అమ్మా వినండి దయచేసి. మొట్టమొదటిగా కందాయ ఫలాల్లో అంకెలు వచ్చేటువంటి దాంట్లో బేసి సంఖ్య కనుక వస్తే ధన లాభము, సమ సంఖ్య కనుక వస్తే సమ ఫలితము అంటే అర్ధ ఫలితము, 0 కనుక వస్తే శూన్య ఫలితము అనేటువంటిది ఈ పంచాంగంలో రాయబడినది. కాబట్టి ఇందాక ఆదాయాన్ని చెప్పాను, ఇప్పుడు కందాయ ఫలాన్ని చెప్తున్నాను వినండి. అశ్వని నక్షత్రానికి అంటే అశ్వని నక్షత్రం అంటే ఒకటే కాదు, చెప్పిన ఇందాక 4 పాదాలకి లక్ష్మీ, నా పేరు లక్ష్మీ రామారావు, ప్రపంచంగా నాది అశ్వని నక్షత్రం, నాదే లెక్కేసుకోండి. వచ్చింది కాబట్టి నాది మేషరాశి, అశ్వని నక్షత్రం. నాకు ఎంతండి ఈ సంవత్సరం ఆదాయం అంటే ₹2 వస్తే ₹14 ఖర్చు చేసి నేను ఎవరి రూపాయలు తెచ్చుకోవాలో వచ్చే సంవత్సరం నాకు జరుగుతున్నాను. శ్రీనివాస ఎవరు వస్తే అభివృద్ధి చేయండి కాదు. ₹2 ఆదాయం అయితే ₹14 ఖర్చు రాశాడు ఈ సంవత్సరం. నేను గట్టిగా నేను ఖర్చు పెట్టుకుంటే పూజకి కాబట్టి వీళ్ళకి కందాయ ఫలము 5, 2, 3. అశ్వని నక్షత్రానికి 5, 2, 3 అద్భుతంగా ఉంది. సంవత్సరం మొత్తం కూడా బేసి సంఖ్య మొదటి ఇక్కడి నుంచి 4 మాసములు అద్భుతం. తర్వాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠ మాసం అంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు మంచి ఆదాయం బాగా వస్తుంది. తర్వాత 4 నెలలు వచ్చింది స్థలి సంఖ్య 2 వచ్చింది, సగమే ఆదాయం ఉంటుంది. చివరిలో మళ్ళా బేసి సంఖ్య వచ్చింది, చివరి 4 నెలలు అది అద్భుతంగా ఉంటుందంట. అంటే ఆదాయం అద్భుతంగా అని చెప్పారు, ఆరోగ్యం అద్భుతం అని చెప్పారు, మరి ఖర్చు మరి బంధాలు శాస్త్రబద్ధమైనటువంటిది అనుభవాలు వద్దనేది సందేహం. ఏమిటంటే మనిషికి ఒక తృప్తి భగవన్నామ స్మరణ చేసుకోవడానికి ఇచ్చేటువంటి, అందరికీ మంచంటే దేవుడు పూజించదు, అందరికీ ఇబ్బంది అంటే బాధపడతారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి పంచాంగ శ్రవణంలో పంచాంగంలో చెప్పబడింది. కాబట్టి ఇక మేషరాశి వారు అయిపోయారు. రెండవది అర్థమైంది కదండి, వృషభ రాశి. వీళ్ళు కృత్తికా నక్షత్రం, ఇందాక కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కృత్తికా నక్షత్రానికి 4
పాదాల్లో మొదటి పాదం దాంట్లో వెళ్ళిపోయింది కాబట్టి 2, 3, 4 పాదాలు ఈ వృషభ రాశిలో వస్తాయి. తదుపరి ఇప్పుడు 3గా వచ్చింది వృషభ రాశిలో 9 రావాలి కదా, పాదాలు 3 అయిపోయింది. రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 మొత్తం కలిపి 9 పాదాలు. ఈ 9 పాదాల వారు వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఆదాయం వచ్చి 11, ఖర్చు 5, రాజపూజితం 1, అవమానం 3. ఇది వృషభ రాశి వారు. వీరి యొక్క కందాయ ఫలం వచ్చేసి 6, 2, 2, 1, 0, 0. రోహిణి నక్షత్రాన్ని వాళ్ళకి ఇందాక మీకు వృత్తిగా నక్షత్రం వాళ్ళకి చెప్పేశాను. ఇక్కడ రోహిణి నక్షత్రం వాళ్ళకి 6, 2, 2 ఈ వృషభ రాశిలో 1, 0, 0. ఈ 0 వచ్చినాయి కదా అని చెప్పేసి భయపడేటువంటి ప్రక్రియ మాత్రం మీరు పెట్టుకోరు. మన ఆరోగ్యం నక్షత్రం మృగశిర నక్షత్రం 2 పాదాలు 3, 4. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి మిథున రాశిలో వచ్చింది. వీరి ఆదాయము 14, వ్యయం 2, రాజపూజితం 4, అవమానం 3. ఆరుద్ర నక్షత్రం వారికి కందాయ ఫలాలు 4, 1, 3 అద్భుతంగా ఉంది. పునర్వసు నక్షత్రానికి కందాయ ఫలాలు 7, 2, 1 అద్భుతంగా ఉంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు మీకు మొదటి అక్షరాలు కూడా చెప్పమన్నా ఆ యొక్క పాదాలు కూడా చెప్పమంటే చూసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అంటే 9 పాదాలు. ఈ పునర్వసు నక్షత్రంలో 4వ పాదం ఈ అనేటువంటి అక్షరం కావాలి. పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు కూడా హూ, హే, హో, ఠ. ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా డి, డు, డే, డో. ఈ పాదాలలో మొదటి నక్షత్రం మొదటి పేరు ఉన్నటువంటి పరమైనటువంటి వాళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు. వీరి ఆదాయం 8, వ్యయం 2, అవును. రాజపూజితం 7, అవమానం 3 అద్భుతంగా ఉంది కర్కాటక రాశి. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాలు 2, 0, 4 మధ్యలో కొంచెం ఏదో పెళ్లి వచ్చింది 4. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 5, 1, 2 అద్భుతంగా ఉంది. అలాగే సింహరాశి వీళ్ళు మఖా నక్షత్రానికి 4 పాదాలు, ఉబ్బా నక్షత్రానికి 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం కలిపి 9 పాదాలు కలిపి సింహరాశి వారు ఉంటారు. వీరి యొక్క మఖా నక్షత్రానికి మొదటి పిలుపు మా, మీ, ము, మే. ఉబ్బా నక్షత్రానికి 4 పాదాలకి మొదటి అక్షరం మో, టా, టీ, టు. ఉత్తర నక్షత్రం మొదటి అక్షరం టే. ఈ 9 పాదాలలో కలిగినటువంటి సింహరాశి యొక్క ఆదాయం 11, వ్యయం 11, రాజపూజితం 3, అవమానం 6. ఈ ఉపా నక్షత్రం వారికి కందాయ ఫలాలు 3, 0, 3 మధ్యలో బ్రేక్. ఉత్తర నక్షత్రం వారికి 6, 1, 1 మధ్యలో సమభాగంగా ఉండగానే బాగుంది. తర్వాత కన్యా రాశి వీరు ఉత్తర నక్షత్రానికి సంబంధించినటువంటి 2, 3, 4 పాదాలు వాళ్ళు. హస్త నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు 1, 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి మొదటి 2 పాదాలు. ఈ 9 పాదాలతో కూడినటువంటి కన్యా రాశి. వీరు మొదటి అక్షరం ఉత్తర నక్షత్రం వారు 2, 3, 4 పాదాలకి టో, పా, పి. హస్త నక్షత్రానికి 4 పాదాలకి హూ,
షం దా ధ. చిత్తా నక్షత్రానికి మొదటి 2 పాదాలు ఏ ఓ. ఈ 9 పాదాలతో కూడినటువంటి కన్యారాశి. ఈ కన్యారాశి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజితం 6, అవమానం 6. హస్త నక్షత్రానికి గంగాయ ఫలాలు 1, 2, 4, చిత్తా నక్షత్రానికి 4, 0, 2 మధ్యలో బ్రేక్. తర్వాత తులారాశి వారు చిత్తా నక్షత్రంతో మిగిలినటువంటి 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంతో కూడినటువంటి 4 పాదాలు, విశాఖ నక్షత్రంతో కూడినటువంటి మొదటి 3 పాదాలు కలిగితే 9 పాదాలతో కూడినటువంటిదే తులారాశి. ఈ రాశి వారిలో చిత్తా నక్షత్రానికి 3, 4 పాదాలకు సంబంధించినటువంటి మొదటి నక్షత్రం రా రి. స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాలకి మొదటి అక్షరాలు రూ రే రో త. విశాఖ నక్షత్రానికి 1, 2, 3 పాదాలతో మొదటి అక్షరం తి తూ తే. ఈ 9 పాదాలతో కూడినటువంటి రాశి తులారాశి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజితం 2, అవమానం 2. స్వాతి నక్షత్రాన్ని గంగాయ ఫలాలు 7, 1, 0 చివరిలో కొంచెము. విశాఖ నక్షత్రానికి 2, 2, 3 2 భాగాలు 8 నెలలు సమం, చివరి 4 నెలలు అద్భుతం. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రంలో మిగిలినటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంతో ఉన్నటువంటి 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి 4 పాదాలు, 9 పాదాలతో కూడినటువంటిది వృశ్చిక రాశి. నక్షత్రం 4వ పాదంలో మొదటి అక్షరం తో. అనురాధ నక్షత్రానికి 4 పాదాలకి మొదటి అక్షరం నా నీ ను నే. నా నీ మా సారీ నా నీ మా నే. తర్వాత జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలకి నో యా ఈ యు మొదటి అక్షరాలు. ఈ 9 పాదాలతో కూడినటువంటిది వృశ్చిక రాశి. దీని యొక్క ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజితం 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి యొక్క గంగాయ ఫలం అనురాధ నక్షత్రం వారికి 5, 0, 1. జ్యేష్ఠ నక్షత్రానికి గంగాయ ఫలం 0, మొదట 1, 4. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మొదట్లో ప్రారంభమై 4 మాసాలు అధమంగా ఉంది, తర్వాత 4 పాదాలు సమంగా ఉంది, తర్వాత 4 మాసాలు అద్భుతంగా ఉంది. ధనురాశి. ఈ ధనురాశి యొక్క 9 పాదాలతో కూడినటువంటిది ప్రప్రథమైనటువంటి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం. ఈ 9 పాదాలతో కూడినటువంటి రాశి ధనురాశి. ఈ రాశి వారికి మూలా నక్షత్రంలో 4 పాదాల వారికి మొదటి అక్షరం ఏ యో ఆ బి. ఈ పేరుతో ఉన్నటువంటి వారు పూర్వాషాఢ 4 పాదాలు, మొదటి అక్షరాలు భూ ద భ ఠ. ఈ పేరు ఉన్నాయో తెలియదు, కానీ మొదటి అక్షరంతో పిలువబడేటువంటి పేరు. ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం మాత్రమే బేరయ్య, బేరు ఉంటే పేరు ఉండే కదా. ఈ 9 పాదాలతో కూడినటువంటి నక్షత్రం ధనురాశి సంబంధించినటువంటిది. వీరి యొక్క గంగాయ ఫలం 5, వ్యయం 5, 2 సమానులు. రాజపూజితం 1, అవమానం 5. అలాగే మూలా నక్షత్రం వారికి 3, 2, 2 గంగాయ ఫలం అద్భుతం. పూర్వాషాఢ నక్షత్రం వారికి గంగాయ ఫలాలు మొదటి 4 నెలలు సమంగా ఉంది, చివరి 8 నెలలు ఇబ్బందికరంగా ఉంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి 9వది. ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి మిగిలిన 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంతో
ఒకటి రెండు పాదాలు కలిపినటువంటి 9 పాదములు కలిపినది మకర రాశి. వీరి యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదంలో పుట్టినటువంటి వారి యొక్క మొదటి అక్షరం ఓ జా జ. శ్రవణ నక్షత్రంతో పుట్టినటువంటి 4 పాదముల వారు మొదటి అక్షరం జూ జే జో ఖ. ధనిష్ట నక్షత్రంతో పుట్టినటువంటి మొదటి 2 పాదములు గా గి గా గి. ఈ 9 పాదాలతో కూడినటువంటి నక్షత్రాలతో కూడినటువంటి 9 పాదాలతో కూడినటువంటి మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజితం 4, అవమానం 5. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఆదాయం 1, 1, 3. శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి వారికి కందాయపడం 4, 2, 1. ఇలా 9వది కూడా మకర రాశి యొక్క ఫలితం చెప్పగలిగాను. ఇక 10వది కుంభరాశి. అదే 11వది కుంభరాశి. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో మిగిలినటువంటి 2 పాదములైనటువంటి 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంతో కూడినటువంటి 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర కూడినటువంటి 1, 2, 3 పాదములు, మొత్తం కలిపితే 9 పాదములతో కూడినటువంటి కుంభరాశి. వీరికి ధనిష్ట నక్షత్రంలో 2, 3 పాదములు వచ్చేటువంటి మొదటి అక్షరం గు గే. శతభిష నక్షత్రంతో కూడినటువంటి 4 పాదములతో కూడినటువంటి మొదటి అక్షరం గో సా సి సు. పూర్వభాద్ర నక్షత్రంతో కూడినటువంటి మొదటి 1, 2, 3 పాదములకి మొదటి అక్షరం సే సో ద. ఈ 9 పాదములతో కూడినటువంటిదే కుంభరాశి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజితం 7, అవమానం 5. ధనిష్ట నక్షత్రం వారికి కందాయపరం 7, వారికి కందాయపరం 5, 2, 0. ఇంకా చివరిదైనటువంటిది మీనరాశి. 12వది మీనరాశి. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదములు, చివరి నక్షత్రం 27వది రేవతి నక్షత్రంతో కూడినటువంటి 4 పాదములు కలిపి మొత్తం 9 పాదములతో కూడినటువంటిది మీనరాశి. ఈ రాశి వారికి మొట్టమొదటి అక్షరం పూర్వభాద్ర, 4వ పాదానికి ది, దినకరుడు, దివ్య, దినేషు, ఇలా మొదటి అక్షరం. ఉత్తరాభాద్ర 4 పాదాలకి సంబంధించినటువంటి మొదటి అక్షరం దు స జ ఘ. రేవతి నక్షత్రంతో కూడినటువంటి 4 పాదాలకి మొదటి అక్షరం, చివరిదైనటువంటి రేవతి నక్షత్రం 4 పాదాలతో మొదటి అక్షరం దే డో చా చి. ఈ 9 పాదములతో కూడినటువంటిది మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజితం 3, అవమానం 1. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో కందాయపరంలో చేసేటప్పటికి 0, 0, 3. రేవతి నక్షత్రంతో కందాయపరాలు 3, 1, 1. ఇలా ఈ యొక్క ఆదాయ వ్యయ కందాయ ఫలాలతో కూడినటువంటి విశ్వావసునామ సంవత్సర యొక్క ఫలితాన్ని మీకు వెల్లడించగలిగాను. దీంట్లో ఏదైనా కానీ చక్కగా ఉన్నాము మనం చెప్పనుకోని, అన్ని బాగునే చెప్పనుకోని, చేసేటువంటి వృత్తి ధర్మాన్ని కనుక చేయకుండా కనుకుంటే ఫలితాలు ఉండవు. అలాగే ఫలితం లేదు, మనకి అనారోగ్యం పాలవుతామనేటువంటి భావన ఉండకూడదు. కష్టే ఫలే, కష్టపడితే ఫలితం ఉంది. 100%లో వాస్తు ప్రకారం
సందర్భంగా నేను చెప్పదగినది ఒకటి వినండి. ఒకటి వాస్తు అనేటువంటి సంస్కృత పదంలో తెలుగులోకి వచ్చేటప్పటి వాస్తవం చెప్పండి అంటారు. వాస్తు చెప్పబోతాం మనం, వాస్తవం చెప్పని బ్రాహ్మణ తెలుగు వెళ్తే ఏమంటారు, నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నాను ఇంకా వాస్తవం చెప్పమంటాము. దాన్ని ఉపయోగించుకునేటప్పుడు మాత్రమే వాస్తు చెప్పండి. అలాగే ఈ వాస్తు అనేటువంటి సంస్కృత పదంలో తెలుగులోని వాస్తవం 100%లో మనం 50% మన కృషి పట్టుదల ఏమి చేయకుండా ఆదాయం కాదు. 20% సమాజంలో మనకి ఇచ్చేటువంటి విలువ, 20% భగవదానుగ్రహం. అప్పటికి 90 పైసలు అయిపోయింది, ఇంకా 10 పైసలు మిగిలింది. అది వాస్తు. ఆ 10 పైసలు మనకి వాస్తును తప్పుగా ఉంటే ఇంత పూజ చూపించి డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి అన్నీ నమ్మి అనారోగ్యం పాలవద్దు. ఆరోగ్యంగా ఉండాలంటే, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే క్రమబద్ధీకరణ, పడుకోవడం, చక్కగా సమయానికి పడుకోవాలి, సమయానికి లేవాలి. అన్ని కైంకర్యాలు చేస్తున్నప్పుడే భగవదానుగ్రహం ఉంటుంది. భగవత్ సేవ చేయండి, భగవంతుని నమ్ముకోండి అనేటువంటి ఒక ఏడుకొండ వారిని ఒకసారి పిలుద్దామా గీతా మందిరానికి.